కాబట్టి సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తామంటే గూగుల్ క్రోమ్ మనం ఓపెన్ చేసుకొని ఇక్కడ ఎగ్జాంపుల్స్ మనం చేయటానికి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్వీడన్ ఫ్లాగ్ అని నేను తీసుకోవడం జరిగింది. అంటే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా ఏంటంటే ఐఎమ్ టెలింగ్ అబౌట్ ఎగ్జాంపుల్. చూడండి, నాకు ఫ్లాగ్ అనేది ఇలా ఉంది. దీన్ని మనం డిజైన్ చేయడానికి ట్రై చేయాలి ఫస్ట్. ఓకే, సో ఇక్కడ ఫోటోషాప్లో మనకు ఒక బేసిక్ షేప్ ఏంటో తెలిసిందంటే మనకి ఒక రెక్టాంగులర్ షేప్ అని మనకి అర్థమైంది. ఓకే, అది అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే కలర్ బ్లూ కలర్ కావాలి. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక బ్లూ కలర్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. మరి కలర్ ఫిల్ చేయాలి కదా. నేను ఇక్కడ మనం ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఫిల్ అనే ఆప్షన్ చెప్పుకోవచ్చు, లేదా ఇక్కడ ఫిల్ ఆప్షన్ తీసుకోవచ్చు, లేదా ఇక్కడ టూల్స్లో మనకి ఇక్కడ పెయింట్ బకెట్ అని ఉంటుంది. అంటే జీ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మనం ఇక్కడ కలర్ని ఫిల్ చేయొచ్చు. సో ఇక్కడికి వచ్చేస్తే మనకి ఇక్కడ ఆరెంజిష్ ఎల్లో అనేది మనకి ఇక్కడ ఉంది, రైట్? అంటే హారిజంటల్గా ఉంది, వర్టికల్గా ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక న్యూ లేయర్ అనేది క్రియేట్ చేస్తాను. న్యూ లేయర్ అనేది మనం క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? మనం లేయర్లోకి వెళ్ళి న్యూ అని చెప్పి లేయర్ అని చెప్పాలి. సో ఇక్కడ ఓకే అని మనం ఇవ్వాలి. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫోర్గ్రౌండ్ కలర్ని మనం తీసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇందాకలో ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ దగ్గరికి మనం ఇక్కడ మూవ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ కలర్ని మనం సెలెక్ట్ చేసి ఇక్కడ ఓకే. అది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్ అని ఇవ్వాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మేషన్లోకి వెళ్ళాలి. ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్లోకి వెళ్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ మనం ఇక్కడ నేను ఏం చేశానంటే సెలెక్షన్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ యూజ్ చేశాను. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే కార్నర్లో షిఫ్ట్ పట్టుకొని అంటే కీబోర్డ్లో షిఫ్ట్ని ప్రెస్ చేస్తే నాకు ఇలా చూడండి ఒక లైన్ ఇండికేట్ చేస్తుంది. మళ్ళీ ఇలాగా మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ ఉంది కదా, దాన్ని కంట్రోల్ డి చేసేద్దాం, అంటే డీసెలెక్షన్ చేసేద్దాం. ఇక్కడ ఎడిట్ మెనూలో ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ అని ఉంటుంది ఒకటి. ఇక్కడ చూసారా, ఇందాకలాగే మనకు కనిపిస్తుంది. ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని మనం ఇలా డ్రాగ్ చేస్తే నాకేమవుతుంది, ఇక్కడ ఇలా వస్తుంది. అలాగే ఇక్కడ కూడా షిఫ్ట్ పట్టుకొని నేను ఇలాగ డ్రాగ్ చేశాను. ఓకే, ఇప్పుడు ట్రాన్స్ఫార్మేషన్ అప్లై చేయాలంటే ఎంటర్కి కొట్టాలి. సో ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇంకొక లేయర్ కావాలి, సేమ్ కాపీ. అప్పుడు ఏం చేస్తామంటే మనం లేయర్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి లేయర్లోకి వెళ్తే ఇక్కడ లేయర్ వివా కాపీ లేదా
ఇక్కడ మనకి డూప్లికేట్ లేయర్ అని చెప్పి మనకి ఆప్షన్ ఉంటుంది, లేదా కంట్రోల్ జే అంటే డూప్లికేట్ కాపీ అని అంటారు. సో మళ్ళీ అగైన్ కంట్రోల్ టీ అంటే ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ మనం చేయాలి. సో ఇక్కడ మళ్ళీ అగైన్ షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ నేను ఇలాగ డ్రాగ్ చేస్తాను. అలాగే ఇక్కడ కూడా షిఫ్ట్ పట్టుకొని నేను ఇది డ్రాగ్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ అగైన్ షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేశాను. మళ్ళీ దీన్ని ఇలాగా డ్రాగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ ఇది ఇక్కడికి ఇలాగ డ్రాగ్ చేసుకున్నాను. ఇది అప్లై అవ్వాలంటే ఎంటర్ కీ ప్రెస్ చేయాలి. ఇది మూవ్ చేయాలంటే మూవ్ టూల్ తీసుకొని లేదా కీబోర్డ్లో వి ప్రెస్ చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ మూవ్ చేసుకోవాలి. అంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అనేది నాకు మూవ్ అవుతుంది ఈ రకంగా. సో అంటే మనం అప్రాక్సిమేట్ డిజైన్ అనేది మనం ఇక్కడ చేయగలిగాం. చూసారా మరి? అంటే ఫస్ట్ ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటంటే మనం అబ్జర్వ్ చేయవలసింది కూడా డిజైనింగ్ అనేది ఎలా ఉంది, దాన్ని మనం ఫోటోషాప్లో ఏ రకంగా మనం డిజైన్ చేయొచ్చు అనేది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ అని మనం చెప్పచ్చు. అందుకని ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం వాట్ వి రిక్వైర్ అండ్ హౌ టు డ్రా దట్ షేప్, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద టూల్స్ అనేది మనకి ఫోటోషాప్లో ఐడియా అనేది మనకు వచ్చేస్తే, సో నాకు ఇక్కడ ఏమవుతుందంటే వర్క్ షుడ్ బి వెరీ సింపుల్ అని మనం చెప్పుకోవచ్చు. అర్థమవుతుందండి? సో అందుకని ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఏది మనం డిజైన్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలి, ఎలా డిజైన్ చేస్తే దాని అవుట్పుట్ వస్తుంది అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాలన్నమాట ఫోటోషాప్లో.